అడగిదనయ్యా ఒక మాట, ఓ ఏడు కొండల వెంకటరమణ. కోపగించకు నా పైన, వివరము తెలుపుట ఈ పూట. మనుషులొకటి అని అంటావు, అంతే అరువును అంతరాలు సృష్టిస్తావు. మనిషికి మనిషి సరిపోలని అగాధాలు కల్పిస్తావు. మంచిని చేతగానితనమని వంచన పంచన నిలబెడతావు. ఓ ఏడు కొండల వెంకటరమణ గోవింద గోవింద. ఇదిగోండి రవ్వలకెళ్ళి వాటర్ అంతా పిండేసాను. పిండేసిన తర్వాత ఇదిగోండి మనకు మినపప్పు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత మంచిగా మెత్తగా మెదిగితే పప్పు మనకి ఇడ్లీ కోసం అయితే అంత మంచిగా పులుస్తుంది పిండి. అలా అంతా మొత్తం వేసేసుకొని ఇలా రవ్వ మినపప్పు పిండి మిక్సీ పట్టుకుంది కదా, ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మినిమం ఒక 3 to 4 hours మంచిగా పర్మిటెడ్ అయింది అనుకోండి, పిండి మంచిగా పులుస్తుంది. ఒకవేళ మనం నైట్ ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నానికి మిక్సీ పట్టుకున్నా చాలు, నైట్ వరకు మంచిగా పిండి పులిసిపోతుంది. నేను అట్లే చేస్తాను. నైట్ ఇడ్లీ తినాలనుకుంటే మార్నింగ్ పప్పు నానబెట్టేసుకుంటే పొద్దున్న లేవగానే మధ్యాహ్నానికి మిక్సీ పట్టేస్తాను, నైట్ వరకు ఇడ్లీలు చేసుకుంటాను. చలికాలమైనా సరే. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. దీన్ని మంచిగా ఒక పక్కకు అనేసి నీట్గా మూత పెట్టుకుందాం. ఇడ్లీ పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి రెండు మంచి ఒకదాంట్లో ఒకటి కలిసి ఇలా కలుపుకున్నాక ఈ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, అంతా మధ్యలో కలిసి ఈ యొక్క ఎడ్జెస్ అన్నీ ఒకసారి చేతికి వాటర్ పెట్టుకుని తూడు చేసుకున్నాక మూత పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి మంచిగా పులిసిపోతుంది. ఓకేనా? ఇది తొందరగా పులవాలంటే దీన్ని ఇంకొక గిన్నెలో పెట్టుకోవాలి అండి. హలో, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులియట్లేదా? పులియకపోతే ఈ ఒక టిప్ ఫాలో అవ్వండి. ఈ ఒక గిన్నెలో నేను ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాక కలిపి పెట్టుకున్నాను. దాన్ని ఇంకొక గిన్నెలో పెట్టుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ ఇంకొక గిన్నె ఉంది, దాన్ని ఇంకొక గిన్నెలో పెట్టుకున్నాక దానిపైనకెళ్ళి మూత పెట్టుకున్నాం అనుకోండి, మంచి హీట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. పిండి అనేది మంచిగా పులుస్తుంది, గుర్తుంచుకోండి. తర్వాత మనం లోపల పెట్టుకునేటువంటి గిన్నె పిండి అనేటువంటి మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు సగం వరకు ఉండాలి. ఎక్కువగా ఉంటే మనకి పొంగి పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మూత కొంచెం ఇలా పెట్టుకొని పైన కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. నైట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకునేటప్పుడు చెప్పాను కదా, మనము సగం వరకే పిండి మనము మిక్సీ పట్టుకుని వేస్తే పొంగిన తర్వాత పై వరకు వస్తుందని. ఇక చూడండి, మనకి ఇప్పుడు 3/4 కంటే ఇంకొంచెం పై వరకు వచ్చింది. చూసారా పిండి ఎంత మంచిగా ఫ్లఫీగా ఉందో. మనం గిన్నె పెట్టుకున్నాం కదా, మంచి తొందరగా పొంగిపోతుంది పిండి, మంచిగా ఫ్లఫీగా వస్తుంది. చూసారా ఎంత మంచిగా ఫ్లఫీగా ఉందో. ఇలా ఉండాలి పిండి, ఫ్లఫీగా వస్తే మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ మంచిగా వస్తాయి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నది ఇడ్లీ కోసం కాబట్టి ఇడ్లీ పెట్టేసుకున్నాము. ఆల్రెడీ ప్రీ హీటింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాము. ఆల్రెడీ పప్పుచారు నిన్న చేసింది ఉండే పప్పుచారు అయితే వేడి పెట్టేసుకున్నాను. ఫోన్ పెట్టుకున్నాను. ఇదిగో నీళ్ళు మంచిగా పిండి మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం వేసిన సాల్ట్ ఉంది కదా, సాల్ట్ కూడా ఈవెన్గా కలిసి ఎప్పుడైనా మనము ఒకసారి పిండి పులిసిన తర్వాత ఇలా మంచిగా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, పిండి అంతా కరెక్ట్గా కలిసిపోయి ఇడ్లీలైనా దోశలైనా మంచిగా వస్తాయి. ఇప్పుడు నేనైతే ఇడ్లీ ప్లేట్లో కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టుకున్నాక దీనికి అయితే నెయ్యి కానీ నూనె కానీ ఏమి రాయను, ఉత్తగా ప్లెయిన్గా పెట్టేసుకున్నా వచ్చేస్తాయి. కొంతమందికి నెయ్యి ఇష్టం ఉంటుంది, నెయ్యి వేసుకుంటారు. కొంచెం వాటర్ పడితే అనిపిస్తుంది, గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుంటాం. ఏంటంటే మరి ఇంత గట్టిగా ఉంటే ఇడ్లీ గట్టిగా వస్తాయి. అలా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి. మనకి వేసేటప్పుడు ఆ యొక్క ఇడ్లీ ప్లేట్లో ఈజీగా పడిపోవాలి. కొంచెం కష్టం మీద పడింది అనుకోండి, అప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంది అని అర్థము. అప్పుడు కొంచెం వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, పిండి అంటే లూజ్గా ఉండి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. పిండి అలానే గట్టిగా ఉండదు, లూజ్గా ఉండదు. ఇదిగోండి ఇలా పడిపోయేలాగా ఉండాలి. అలానే దోశ పిండిలాగా పడిపోయేలాగా కాదు. ఇదిగోండి ఇంతకుముందు వేసినప్పుడు ఏంటంటే రవ్వ తగులుతుంది. అంటే పిండి ఇంతకుముందు ఇలా వేసినప్పుడు దీంట్లో ఈజీగా పడలేదు, కొంచెం కష్టం మీద పడింది కదా, అలా పడద్దు అన్నమాట. ఇలా ఈజీగా పడిపోతే ఇడ్లీ అంటే మంచిగా మెత్తగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు. ఇదిగోండి
ఒక ప్లేట్లో 4 పెట్టేసాను, ఇంకొక ప్లేట్లో 2 పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ప్రీ హీటింగ్ పెట్టుకున్నాను. ఇడ్లీల కోసం ఎప్పుడైనా కానీ ప్రీ హీటింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలు అంటుకుంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి. మనకి పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది అన్నప్పుడు అలా ప్రీ హీటింగ్ పెట్టేసుకోవాలి. అంటే మనము ఇడ్లీలు పాత్రలో పెట్టుకునే లోపల వాటర్ అనేది కూడా మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇడ్లీలు పెట్టేసుకుంటే మంచిగా వస్తాయి. ఇడ్లీకి కాంబినేషన్ పప్పుచారు, దాంతోపాటు పల్లి చికెన్. మీలో ఎంతమందికి ఇడ్లీకి పప్పుచారు ఇష్టం చెప్పండి. ఇక పప్పుచారు ఈ యొక్క ములక్కాడలు, సోరకాయలు, క్యారెట్ ఎక్కువగా వేస్తే సూపర్గా ఉంటుంది. ఎందుకని పప్పుచారు కూడా వేడి పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇడ్లీలు అయితే అయినాయి. నేనైతే టైమింగ్ అని ఏం పెట్టుకోను, విజిల్ వస్తే తీసేస్తాను అనమాట. చిన్న మంట పైన పెట్టేస్తే ఒక 10 నుండి 15 నిమిషాలు మొత్తం సిమ్లో పెట్టేస్తాను. మంచిగా చిన్న మంట పైన మంచిగా ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల మేము పూజ కూడా చేసేసుకున్నాము. ఇలా ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము అనుకుని కొంచెం చల్లారి మంచి ఈజీగా వస్తాయి అనమాట, అంటుకోకుండా. ఒక్క నిమిషం ఆగుదాం. ఇదిగోండి ఇడ్లీలు తీసేద్దాము. ఇదిగోండి ఇడ్లీలు అయితే కొంచెం చల్లారినాయి. ఇడ్లీలు చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనము వాటిని ఓపెన్ చేస్తున్నాం. ఇంకోండి అలా నైఫ్ పెట్టేసి దాన్ని రౌండ్గా తిప్పేసామనుకోండి ఇడ్లీలు మంచిగా వచ్చేస్తాయి. అన్న ఒకసారి తీసేసి అన్న ఒకసారి తీసేసరికి ఇంకా కొంచెం చల్లగా అయిపోతుంది. చూసావా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇలా రౌండ్గా తిప్పితే ఒక 2 నిమిషాలు ఆగామనుకోండి ఇలా ప్లేట్కి అసలు ఏం అంటుకోదు, అంటుకోకుండా వచ్చేస్తాయి. స్టవ్ బంద్ చేసినాక ఒక 2 మినిట్స్ తర్వాత తీయాలి. తీసిన తర్వాత కూడా ఇడ్లీ ప్లేట్ నుండి సపరేట్ చేయడానికి ఇంకో 2 నిమిషాలు ఆగాలి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ. రెగ్యులర్గా మనము జొన్న ఇడ్లీలు చేస్తాం కదా, ఈ మధ్య అయితే జొన్న ఇడ్లీలు మానేస్తాను. మళ్ళీ కొంచెం బ్రేక్ ఇస్తూ మళ్ళీ ఇవి చేస్తున్నాను అనమాట. ఇది ఒక 2 సార్లు 3 సార్లు చేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ జొన్న ఇడ్లీలు చేసుకుందాం. జొన్న ఇడ్లీలు హెల్త్కి మంచి, టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ బాగున్నాయి కదా. అవి తిన్నాక స్టార్టింగ్లో ఇవి తినాలనిపించలేదు. ఇంకా లాస్ట్ టైం కానీ ఇప్పుడు ఇది తింటున్నాం. చేస్తానులేదు, జొన్నలు ఉన్నాయి కదా, జొన్న రవ్వ చేసేసి చేస్తాను. మొన్న యాక్చువల్గా జొన్న రవ్వ కోసమని పెట్టాను. ఆ రోజు ఎందుకో పిండి పులవలేదు, అందుకని ఇంకా ఆ రోజు చేయలేదు. అందుకే మళ్ళీ ఈరోజు పెట్టాలనిపించలేదు. అఖిల్కి అయితే పల్లె చట్నీ విత్ సాంబార్తో ఇష్టం అనమాట. సాంబార్ కాదు, మన తెలంగాణ పప్పుచారు. నాకైతే ఈ పప్పుచారు, స్వీట్ పప్పుచారు ఇష్టం. మీలో ఎంతమందికి స్వీట్ పప్పుచారు విత్ ఈ యొక్క ఇడ్లీ ఇష్టం చెప్పండి. దాంట్లో సాంబార్ పౌడర్ వేసుకోవాలి, ఇంకా సూపర్ ఉంటుంది కదా. సాంబార్ పౌడర్ స్వీట్ పప్పుచారు చేసుకొని ఇడ్లీకి సూపర్ అనిపిస్తుంది. ఒకసారి వేసుకోవాలి. చక్కెర కానీ వేసినప్పుడు బెల్లం వేసాను. మంచి తీయగా మన హోటల్లో తిన్నట్టు అనిపించింది కదా. హోటల్లో తీయగా ఉంటుంది, సాంబార్ పౌడర్ వేస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను బియ్యం పిండితో అప్పడాలు చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది అప్పడాలు. మనం బయట ఇంకా నేను అదే మొదటినే అనుకున్నాను, వడియాలు అయితే నేను ఇంట్లో చేస్తున్నాను, కానీ మా ఆయనకి ఇష్టమైనటువంటి అప్పడాలు నేను ఇంట్లో చేస్తే బాగుండు, మంచి హెల్తీగా ఉంటాయి అనిపించింది. అలా అనేసి ఇంట్లో అప్పడాలు చేస్తాను. మా ఆయనకి అప్పడాలు ఇష్టం అనమాట, వడియాల కంటే అప్పడాలు ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజు అప్పడాలు చేస్తున్నాను. అది బియ్యం పిండితో చేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం మినపప్పుతో కూడా చేసుకుందాం, బాగుంటాయి. ఇంట్లో మినపప్పు బియ్యం పిండి ఉందనుకుని బియ్యం పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు వాటర్ వేసేసి మంచిగా వాటర్ మరిగేటప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, తర్వాత కచ్చపచ్చగా దంచుకునేటువంటి మిరపకాయలు. మనం మిక్సీలో ఒక్కసారి పల్స్ తిప్పేసామనుకుని ఆ మిరపకాయలు సరిపోతుంది. ఇలా వస్తాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఇలా రావాలి. ఇలా పట్టుకున్న ఊడిపోవట్లేదు చూసారా. ఎందుకు ఊడిపోవట్లేదు అనుకున్నారు, ఆ ఉడికించిన పిండిని స్టీమింగ్ చేశాను, అందుకోసమని మనకి అవి జారిపోకుండా ఇలా మంచిగా ఉంది. ఓకేనా. మిగిలిన వాటన్నింటిని కూడా ఇదే విధంగా చేసేసుకుందామని ఇది ఇలా చేసి ఇంట్లో ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇది కూడా జనరల్గా మనము నార్మల్గా పిండితో అయితే ఇలా అంటే దానికి అంటుకోపోతుంది కదా, ఇలా అంటుకోపోవన్నమాట. ఇదే విధంగా ఇన్ని ప్లేట్లో పెట్టేసుకుని బయట బాల్కనీలో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్
హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోరూరించేటువంటి అప్పడాలు. ఈ యొక్క అప్పడాలు నేను చేయగలిగితే చాలా సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఇప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. అప్పుడైతే చాలా రకరకాల అప్పడాలు చేసేదాన్ని, అసలు లెక్కలేనని అప్పడాలు చేశాను. అప్పుడున్నంత ఓపిక ఇప్పుడు లేదు కదా. ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీని చేస్తాను. మొన్న ఎంత ఒక 2 kgs ఏమో మురుకులు అప్పడాలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క అప్పడాలు అయితే చేశాను అనమాట. ఇవి వచ్చేసి బియ్యం పిండితో చేసినటువంటి అప్పడాలు. నాకైతే ఈ ప్రాసెస్లో బియ్యం అప్పడాలు చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకొక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ చేద్దాం అనుకుని ఇలా దేనికి దానికి చేసేసుకొని సపరేట్ బాక్సెస్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటాయి, ఇరిగిపోకుండా ఉంటాయి అనమాట. దేని దానికి సపరేట్గా పెట్టుకుని మనం తీసేటప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఇదిగోండి మనము బియ్యం పిండితో చేసుకున్నటువంటి అప్పడాలు. చూసారు ఎంత మంచి పెద్దగా వచ్చాయి, చిన్న సైజ్. అవి అప్పడాలు ఉంటాయి, మినపప్పడాలు సేమ్ అట్లా పెద్ద వచ్చింది కదా నాన్న. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో లంచ్లోకి ఏంటో చూద్దామా. పెరుగులో నేను ఒక ఆనియన్, తర్వాత వచ్చేసి కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసి సాల్ట్ వేసి పెట్టుకున్నాను. పప్పులోకి ఇలా చేసుకుంటే బాగుంటాయి సమ్మర్లో కాబట్టి. ఇది వచ్చేసి మన తోట వచ్చినట్టే గంగవేలు కూర పప్పు, దానికి కాంబినేషన్ అప్పడాలు, తర్వాత మనం ఇంట్లో చేసుకున్నటువంటి బియ్యంతో చేసుకున్నటువంటి వడియాలు, బియ్యం పిండితో చేసుకున్న వడియాలు, దాంతోపాటు చల్లమిరపకాయలు, వేడివేడి అన్నము, తర్వాత క్యాప్సికమ్ మసాలా కర్రీ, తర్వాత ఉప్పావ. పప్పులో కూడా చాలా బాగుంటుంది, పెరగన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఉప్పావ. ఇదనమాట మన ఇంట్లో లంచ్.